ఎక్కువగా కనిపిస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వారిలో 80% మందికి వారి కదలికలో ఇబ్బందులు ఉన్నాయి మరియు 25% మంది వారి రోజులో పనుల్లో నిర్వహించలేకపోతున్నారు. దీంట్లో ఫస్ట్ వచ్చేసి నేను గ్లూకోసోమిన్ గురించి చెప్తున్నాను సార్. కార్టిలేజ్ సహజంగా గ్లూకోసోమిన్ తరచుగా ఉండే అణువు అయిన కాండ్రోయిటిన్ తో కలిసి ఉంటుంది. ఇది కార్టిలేజిస్ట్ స్థితిపాతకను పెంచి మరియు దాని నాశనాన్ని నిరోధిస్తుంది. గ్లూకోసమిన్ మరియు కాండ్రోయిటిన్ కలయిక ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వారికి కీళ్ళు గట్టి పడటానికి సహాయపడుతుంది. ఇది కార్టిలేజెస్ మరియు మరమ్మత్తు చేయడానికి సార్ ఓకే సార్. ఓకే సార్, సారీ సార్, కాల్ వచ్చింది. ఓకే సార్. వచ్చేసి కాల్షియం కానీ దాంట్లో కొలాజిన్ కూడా చాలా బాగుంటుంది సార్. ఒక్క నిమిషం సార్. ఇది గ్లూకోసోమిన్ మరియు కాండ్రోటిన్ కలయిక కొత్త కార్టిలేజ్ ఏర్పడడానికి సహాయపడుతుంది. గ్లూకోసోమిన్ కూడా మనము డైలీ మార్నింగ్ లంచ్ తర్వాత మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకోవాలి సార్. కాల్షియం వచ్చేసి మనకి మొత్తం శరీరం కలయంలో 99% కంటే ఎక్కువ ఎముకలను మరియు దంతాలతో నిల్వ చేయబడుతుంది సార్. కాల్షియం వాటి నిర్మాణానికి తోడ్పడుతుంది. కండరాల సంకోచం, నాళాల సంకోచనం మరియు విస్తరణ, హార్మోన్ మరియు ద్వారా సందేశాలను పంచడం కోసం కాల్షియం అవసరం. ప్రతి మనిషికి కాల్షియం అయితే కంపల్సరీ సార్. కాల్షియం లేకుండా అయితే ఉండలేరు. కాల్షియంతో మన దంతాలు కూడా గట్టిపడతాయి. ఇప్పుడు ఈ ఉన్న కాల్షియం మొత్తం ఫుడ్ కానీ వాటర్ కానీ బయట పొల్యూషన్ కానీ ఏదైనా మనకి దాంతో అంత ఇదే అవుతుంది ప్రోడక్ట్ అనేది. ఈ ప్రోడక్ట్ లో మనకి కాల్షియంతో అయితే మనము విటమిన్ డి ఉంది. ఎముకలలో కూడా విటమిన్ డి, కాల్షియం గ్రహించడానికి అవసరం అవుతుంది సార్. ఇది సూర్యరశ్మిని ఉపయోగించి శరీరంలో అభివృద్ధి చెందుతుంది. కానీ తక్కువ సూర్యకాంతి తగలడం కారణం ఒక 3 మంది భారతీయులు విటమిన్ డిలో లోపంతో బాధపడుతున్నారు. కొలాజిన్ కూడా గుజ్జు వారికి చాలా. ఇప్పుడు కొలాజిన్ మా మదర్కి వాడుతున్నాం సార్. తను కూడా స్పైన్ సర్జరీ అయ్యింది. టోటలీ బెడ్డెడ్. తను లేవలేకపోయింది. డాక్టర్లు అయితే చాలా మట్టుకి ఇంకా తను లేవలేదు, నడవలేదు అని చెప్పారు. బట్ దీంట్లో 4 months 6 months వాడాం సార్. తనంతలో తను లేచి కూర్చుంటుంది. కొలాజిన్ కూడా అంత మంచి ప్రోడక్ట్ మనకి. గుజ్జు అనేది ఇదవుతుంది, పెరుగుతుంది. అందులో వచ్చేసి ఇప్పుడు 2 months నుంచి కొలాజిన్ నేను కూడా వాడుతున్నాను సార్. కొంచెం యాక్టివ్గా ఉన్నాము. అది ఏది రాకముందు వాడడం బాగుంటుంది. ఇప్పుడు మమ్మీకి అయితే చాలా క్యూర్ అయ్యింది ప్రోడక్ట్ అనేది. ఆరోగ్యకరమైన ఇవి కణజాలను కూడా నిర్వహించడం, కీళ్ళ ఆరోగ్యానికి పడుతుంది. మంట తగ్గిస్తుంది, కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, జీర్ణ ఆరోగ్యానికి పరుస్తుంది. ఇవి వచ్చేసి మనకి షాషెట్స్ లాగా వస్తుంది సార్ మనకి కొలాజిన్. డైలీ మార్నింగ్
మనము పౌడరు 1 గ్లాస్ 100 మిల్లీమీటర్ వాటర్లో మనము వాడాలి. ఇంకోటి వచ్చేసి దీంట్లో ఆయిల్ ఆయిల్ మనకి రైస్ బ్రెయిన్ ఆయిల్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రైస్ బ్రెయిన్ ఆయిల్ కనెక్ట్ అయ్యింది మా ఇంట్లో మా ఆయన. ఆ రైస్ బ్రెయిన్ ఆయిల్ తోని కూడా వెయిట్ లాస్ అయ్యారు. కొంచెం హెల్త్ కూడా బాగుంటుంది. వాళ్ళ ఫుట్ ప్యాచెస్ వచ్చి కూడా మనకి ఫుట్ ప్యాచెస్ కూడా వాళ్ళ ఫ్రెండ్ కూడా వెయిన్స్ అనేది చాలా ప్రాబ్లం వచ్చింది. తను డైలీ థెరపీకి వెళ్ళేవారు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి థెరపీకి వెళ్తే లేదు ఇలా ఫుట్ ప్యాచెస్ ఉంది ఒకసారి వాడమను, ఎలార్జినైన్ ఉంది, హార్ట్కి అనేది బాగుంటది అన్నప్పుడు కొంచెం తను కూడా కనెక్ట్ అయ్యి ఆ, వాళ్ళ ఫ్రెండ్కి అనేది కూడా తీసుకెళ్లి మెన్షన్ చేసి ఇచ్చారు. ఒక 2 వీక్స్ వేశారు సార్. వెయిన్స్ అనేది కూడా చాలా రిలాక్స్ ఉంది, చాలా బాగుంది అన్నారు. ఇక వాళ్ళ మదర్ కూడా ఐ సపోర్ట్ అని వాడుతున్నారు. ఐ సపోర్ట్ కానీ గ్యానో పేస్ట్ కనెక్ట్ అయింది. గ్యానో పేస్ట్ మదర్. దీంట్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయినా చాలా బాగుంది సార్. ప్రతి ఒక్కరు వాడాలి అని కోరుకుంటున్నాను. ఆయిల్ పేస్ట్ రైస్ బ్రెయిన్ ఆయిల్ మనకి వచ్చేసి దాంట్లో హై కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, గుండెకి సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది, హార్ట్ అటాక్ లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది, మధ్యమోహం డయాబెటీస్ తగ్గిస్తుంది, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. దీంట్లో ఎన్ని రకాల మనకి ప్రాఫిట్స్ ఉన్నవి. ముఖానికి మృదువుగా కాంతివంతంగా చేస్తుంది రైస్ బ్రెయిన్ ఆయిల్ కానీ, మన కొలాజిన్ కానీ. కొలాజిన్ లో కూడా మనకి ఫేస్ ముడతలు రాకుండా ఉంటుంది, వయసుని కనబడనియదు, చుండ్రు ఇవన్నీ హెయిర్ కి కానీ హెల్త్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ సో ప్రోడక్ట్ చాలా బాగున్నాయి సార్. మేమైతే ఇప్పుడు అందరం పిల్లలు కూడా ప్రోటీన్స్ కానీ మార్నింగ్ వాళ్ళైతే ప్రోటీన్స్ పాలలో అసలు తాగరు, డైరెక్ట్ తినేస్తూ ఉంటారు. వాళ్ళకి లేదు అలా వద్దు అంటే కూడా అసలు అర్థం కాదు. కొలెస్ట్రాము స్పిరోలినా కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది సార్. అందరము ఇంట్లో కూడా ఇప్పుడు సమ్మర్ కదా, ఫ్రెష్ అప్ కూడా అస్సలు దానిలో బయట నుంచి ఏ జ్యూస్ అనేది ఏవి వాడకుండా మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి ఎక్కువ వాడడం నడుస్తుంది సార్. మనకి ఫుడ్ ప్యాచెస్ గురించి కూడా కొంచెం చెప్తాను సార్. ఫుడ్ ప్యాచెస్ వేసుకుంటే కూడా మనకి నైట్ లో వేసి మార్నింగ్ తీసేసేయాలి. అది వచ్చి మానసిక ఒత్తిడి మరియు అతి నిద్ర మంచిగా వస్తుంది, రక్త సరఫరా బాగా జరుగుతుంది సార్, కండరాల నిపులను తగ్గిస్తుంది, బరువుని తగ్గిస్తుంది, మోకాల నొప్పులు తగ్గిస్తుంది, చెమట నుండి వచ్చే దుర్వాసన తగ్గిస్తుంది, మూత్రపిండాలను శుభ్రంగా ఉంచుతుంది. చాలా మట్టుకి మనకి డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ టాక్సిన్స్ అనేది కూడా తీసేస్తుంది. తరచుగా ఇది వీక్లీ ఒక 2 times వాడడం వల్ల మనకి హెల్త్ అనేది బాగుంటుంది. ఫస్ట్ ఏ ప్రోడక్ట్ వాడినా కూడా ఫుడ్ ప్యాచెస్ వేసినాకనే వాడితే బాగుంటుంది. ఎందుకంటే అది మేము వాడాం కాబట్టి అందరూ కూడా వాడితే బాగుంటుంది. ఇది రాత్రి పడుకునే ముందు కాళ్ళకు శుభ్రంగా సబ్బుతో కడిగి పాదం యొక్క మధ్య ఫుడ్ ప్యాచ్ వేయాలి. ఉదయం లేచి తీస్తే అది రాత్రికి మనకి వైట్ గా ఉంటది, మార్నింగ్ వరకు బాగా దాని టాక్సిన్స్ అన్ని వచ్చేసి బ్లాక్ అయిపోతుంది. అది అక్కడ ఇక్కడ పడేసేయొద్దు సార్. దాంట్లో అంతా మన టాక్సిన్స్ ఇది పాయిజన్ ఉంటది కాబట్టి దాన్ని మంచిగా ఒక కవర్ లో లేదంటే కాల్ చేయాలి ఫుడ్ ప్యాచెస్ అనేది. మనము ఓకే సార్, ప్రోడక్ట్స్ గురించి ఇంతే సార్. వచ్చేసి చేయాలి, వెస్టేజ్ చేయాలి. ఎందుకు చేయాలి?
వెస్టేజ్ లో బిజినెస్ ఉంది, ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉంది. సార్ వాళ్ళు చెప్పేది అదే. ఫస్ట్ వచ్చింది అయితే ఆరోగ్యం గురించి. ఆరోగ్యం అయితే వచ్చింది. దీంట్లో వచ్చేసి మా మదర్కి వచ్చింది, మా తోడి కోడలికి, నాకు, మా ఆయనకి కళ్ళతో చూసాం కాబట్టి. ఆరోగ్యంతో పాటు దీంట్లో ఆదాయం ఉందని తెలియదు. మాకు సార్ సపోర్ట్స్ ఉన్నారు. ఆదాయం గురించి కూడా చూసుకున్నాము. కానీ పిలవంగానే ఎవరు రారు సార్. చెప్పాలి వాళ్ళకి. చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్, మనకి ఆయిల్ వచ్చేసి చాలా బాగుంది. ఆయిల్ కి ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. ఏంటి అంటే రేట్ ఎక్కువ ఉంది అని అంటారు, కానీ రేట్ ఎంత ఉంది ఎందుకు ఉంది కాదు, క్వాలిటీ ఎలా ఉంది, దాంట్లో ఏముంది. మనము హాస్పిటల్కి వెళ్తే ఒక 5,000 10,000 అక్కడ పెట్టడానికి వస్తుంది, కానీ నెలకి ఒక 3,000 పెట్టడానికి రావట్లేదు దీంట్లో. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మా మదర్ కి మేము ఎంత సఫర్ అయినామో మాకు తెలుసు. తనకి బెడ్డెడ్ అయ్యి సర్జరీ అయ్యి ఇప్పుడు క్యూర్ కావాలంటే టైం తీసుకుంటున్నారు. ఒక 5-6 lakhs ఖర్చు పెట్టాం మేము. అక్కడ కాదు అది. ఇప్పుడు రాకముందు మనము ఇంత మంచి అవకాశం, మనకి ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోనికే చాలా మందికి చాలా రకాలుగా రావట్లేదు. ఏదో సాకులు చెప్తున్నారు, ఇది ఇలా అది అలా, ఇది రాము అట్లా కాదు అని. కాకపోతే దీంట్లో ఎంత మంచి ఉంది, వస్తే మంచిది సార్ వాళ్ళు అంటారు, రాకపోతే మరీ మంచిది. వాళ్ళ ఆరోగ్యం గురించే చెప్తున్నాం మనం వచ్చేసి. ఫస్ట్ యూజ్ చేయండి ప్రోడక్ట్ యూజ్ చేస్తే కదా మనకు తెలిసేది. చేయకముందే మనం ఇలా అలా అని చెప్పడం తప్పు కదా. యూజ్ చేసినాక మనం మన గురించి వాడినాకనే మనం వేరే వాళ్ళకి చెప్పడానికి వస్తుంది. దీంట్లో ప్రోడక్ట్స్ గురించి ఏ ఒక్క ప్రోడక్ట్ గురించి ఇది ఇలా ఉంది అని చెప్పమనండి ఒక్కరిని, ఎవరన్నా ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే అంత ప్యూర్ ప్రోడక్ట్స్ ఇవి. మేడం అర్చన మేడం ప్యూర్ హౌస్ వైఫ్ అని ఎలా అంటారో, జస్ట్ ఇది కూడా ప్యూర్ 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 మన ప్రోడక్ట్స్. ఒక్క ప్రోడక్ట్ ఇది ఉంది అని మనం ఏం చెప్పలేము. ఎస్, వాడాలి, వాడించాలి. దీంట్లో మనం ఎట్లాగో స్టాండ్ తీసుకోవాలి, ఎవరు వెనకకు వెయ్యొద్దు, నా కోరిక. వాడితేనే కదా తెలిసేది. స్టాండ్ తీసుకోవాలి. స్టాండ్ తీసుకొని ఇలా కాదు ఇలా చెప్తేనే కదా వాళ్ళకు కూడా అర్థమయ్యేది. ఫాలోఅప్ చేసుకోవాలి. ప్లాన్ అనేది మనం కరెక్ట్ గా వాళ్ళకి వివరిస్తేనే కదా తెలిసేది. చాలా చాలా మట్టుకు చేస్తారు. ఎవరిని అడిగినా మేము చేసాము చేసాము చేసాము, కానీ ఏం చేశారు ఏం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మనం చెప్తున్నాం, వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు చెప్పే వాళ్ళు లేరు. ఇప్పుడు మన మెంటర్స్ ఉన్నారు, మనకి ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. పాండు సార్ కానీ, బిబి మేడం కానీ, మన మెంటర్స్ ఇప్పుడు సీను సార్ కానీ, వెంకట్ సార్ కానీ. మేము చెప్తాము, వాళ్ళు మాకు టైం ఇస్తున్నారు. ఇంత మంచి ప్లాట్ఫామ్ వదులుకోకండి. ఇలా అందరు ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, స్టాండ్ తీసుకోవాలి, మనం గట్టిగా ఉండాలి, నలుగురికి షేర్ చేయాలి. మనం ఏమి చెడు చేయట్లేదు, ఆరోగ్యం ఇస్తున్నాము. ఆ ఆరోగ్యం ఏదో ఇందులో ఉంది. చెడిపోయే ముందు కంటే మనము దీంట్లో తీసుకొని బాగుంటే బాగుంటది కదా. ఇప్పుడు నాకు కూడా బాగా లెగ్ పెయిన్ ఉండేది. కాల్షియం, గ్లూకోసోమిన్, కొలాజిన్ వాడుతున్నా కాబట్టి యాక్టివ్గా ఉంటున్నాను. లేకపోతే మన అంటారు కదా, పట్టీలు కట్టించుకుంటారు, అక్కడ వెళ్తారు ఇక్కడ వెళ్తారు, అవన్నీ నాతో అయ్యాయి. ఇప్పుడు నేను 4 months నుంచి ఎంత హ్యాపీగా ఉన్నా అంటే అసలు ఏ నొప్పి లేదు. ఆ నొప్పి అనేది అది ఎలా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. అంత ఫేస్ చేశాను నేను కూడా. డైలీ థెరపీ అని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే 500 పెట్టించుకున్నా నేను. అట్లా నేను 1 month డైలీ 500 అట్లా చేయించుకున్నాను. ఇప్పుడు ఎంత బాగుందంటే నాకు లెగ్ పెయిన్ అనేదే లేదు. కానీ వచ్చింది సార్, ఇంత మంచి అవకాశం వచ్చిందని అయితే నేనైతే వదులుకోలేను కూడా. నాకు పాండు సార్ కానీ, బీబీ మేడం కానీ, మనీషా మేడం వర్డ్స్, తను మాట్లాడే వర్డ్స్ కూడా ఒక్కొక్క వర్డ్ చాలా ఏడుపు వచ్చేసారు సార్. ఎస్, అలా ఉండాలి. మనం కూడా ఎందుకు చేయలేము? తను ఒక స్టూడెంట్ అయ్యుండి చెయ్యలేదు, చేసింది, మనం ఎందుకు చేయలేము? చేయగలుగుతాము అన్న హోపు అదంతా కూడా మాకు వెంకట్ సార్ వెనక ఉండి మాకు హెల్ప్ చేస్తారు సార్. సార్ వాళ్ళు అంటారు పూల బాట వేసాము. ఎస్, వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు ఎలా చేసి ఉండొచ్చు,
అప్పుడు ఇట్లాంటి అవకాశాలు ఏవి లేవు. ఒక జూమ్ లేదు, ఇంత మార్కెటింగ్ లేదు. వాళ్ళు ఈ స్టేజ్‌కి వచ్చారు. మనం ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినాక గూడా, వాళ్ళ పూల బాట ఏసినాక గూడా మనకి నడవనికి గూడా మనకి నా కాళ్ళు నొప్పవుతున్నాయి అంటే చాలా బాధవుతుంది సార్. ఒక్కొక్కరి దగ్గరకేంచి నెగెటివ్ వర్డ్స్ వస్తుంటే, ఏంటి వీళ్ళు ఇంత మంచిగా హెల్త్ ఉంది ఇందులో. ఆ! ఒక్క రోజు వెళ్తే ఒక 40,000 మెటీరియల్ మనం హాస్పిటల్‌లో పెట్టని వరకి బయటికెళ్ళలేము. అట్లాంటిది వీళ్ళకి ఏ రకంగా చెప్తే బావుంటది అన్న ఏడుపొచ్చేస్తది సార్ ఒక్కొక్కసారి. ఆహ్, ఏంటి వీళ్ళు ఇంతేనా? సరే చేశారు అయిపోయింది. అక్కడ మీకు ఏందనేది తెలియలేదు గదా! నెగెటివ్‌గా వచ్చిందేమో మీకప్పుడు. కానీ ఇప్పుడు మేమున్నాము. మీ వెనక ఉండి మేమున్నాము. మేము నడిపిస్తాము. మేము సపోర్ట్ చేస్తాం. మా ఎంబడి మా సార్ వాళ్ళున్నారు. మా మేడమ్ ఉన్నారు. మా పాండు సార్ ఉన్నారు. ఎంఎస్ అసోసియేషన్ టోటల్ ఉన్నది. మీకంత ఆలోచించే అవసరం లేదు. అని వాళ్ళకి చెప్పి చేస్తున్నాం సార్. అందరూ వస్తే బావుంటది. రావాలనే కోరుకుంటున్నాం సార్. ఆహ్, పిల్లలకు గూడా వచ్చేసి ఇలా గమ్మీస్ అయినా, పిల్లలు గూడా చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు సార్. లేకపోతే అప్పుడు 2 మంత్స్‌కి కొంచెం క్లైమేట్ చేంజ్ కాగానే ఆహ్, ఆహ్, హెల్త్ బాగుండకపోవుడు. వామిటింగ్స్ అని, ఎమోషన్స్ అని వెళ్ళి హాస్పిటల్‌లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు జస్ట్ ప్యూరిఫై ఒక్కటి మా ఫస్ట్ ప్యూరిఫై తీసుకున్నాం సార్. 1 ఇయర్ అయిపోతుంది. ఇప్పటి వరకి పిల్లలకి అనొద్దు గానీ ఏది లేదు దేవుని దయ. ఆహ్, ప్రొడక్ట్స్ అనేది గమ్మీస్ గానీ, ప్రోటీన్ గానీ ప్రతి ఒక్కటైనా దీంట్లోనే వాడుతున్నారు పిల్లలకు గూడా. నాకు మెయిన్ పిల్లలు. నేను పిల్లలకి 3 జనరేషన్‌కి కనెక్ట్ అయ్యా. యెస్. ఈ ఇట్లాంటి అవకాశం మాత్రం ఎక్కడ ఉండదు. 3 జనరేషన్స్. ఇంతగనం జాబ్స్ ఇంతగనం ఉన్నాయి గానీ, ఎక్కడ ఇట్లాంటి ఆపర్చునిటీ మాత్రం వినలేదు. 3 జనరేషన్‌కి. కనెక్ట్ అయ్యిందైతే నేను దీని గురించి నా పిల్లల కోసం సార్. చేయాలి. ఏదైనా నిలబడాలి. కనబడాలి. ఇదే నా ఆలోచన సార్. ఇంక నేను ఇందులో నుంచైతే డ్రాప్ అయ్యేది లేదు. గట్టిగా నిర్ణయించుకున్నాను. ఒక గోల్. యెస్. గోల్ పెట్టుకున్నాను. చావైనా, రేవైనా ఇనలే. ఇక్కడే. ఏదైనా ఇక్కడే అని నాకు సారు మా వెంకట్ సారు ఒక్కొక్క వర్డ్స్ తను చాలా మాకు గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉంటారు. సపోర్ట్ ఉంటారు. ఒక బ్రదర్‌లా, ఒక తండ్రిలా వెనకడుగు వేయంగానే లేదు తల్లి, అలా కాదు తల్లి, ఇది ఇలా తల్లి అని చాలా సపోర్ట్‌గా ఉంటారు. ఆహ్, ఆయన సపోర్ట్‌తో ఇంకా మేము ముందుకెళ్ళాలి. మా పైన ప్లానర్స్ గాని, పాండు సార్ గాని, బీబీ మేడం గాని వీళ్ళందరితో కలిసి వాళ్ళతో వాళ్ళు ఎలా వచ్చారో వాళ్ళలా మేము రావాలి. ఆ స్టేజ్‌కి ఎప్పుడొస్తాము అన్న కసితో చేస్తున్నాం సార్. అందరు సపోర్ట్ ఉండాలి సార్. మీ అందరి సపోర్ట్. ఆహ్, ఓకే సార్.